శ్రీనివాస్ గారికి అర్థమైతే చాలు. ఐశ్వర్య కూర్చో, ముందు నువ్వు కూర్చో. మీరందరూ మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇల్లు చాలా అద్భుతంగా ఉంది. మీ మనసులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నాయి. ఇల్లు అద్భుతంగా ఉంటే సరిపోతుందా? మనుషుల మనసులు కూడా ప్రశాంతంగా ఉండాలి కదండి. మీరు కరెక్ట్గా చెప్పారు. మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు. అందుకే మీ అమ్మాయి వీరశంకర్ గారి కుటుంబంలో కోడలయ్యింది. చూడండి, మీలాగే మాకు కూడా ఆ ఇంటి సంబంధాన్ని కలుపుకునే భాగ్యం దొరికింది. అంతా ఆ దేవుడిచ్చిన వరం. ఇప్పుడు మీకు వరంలా అనిపించచ్చు, ముందు ముందు శాపంలా అనిపిస్తుంది. ఏంటి సార్, ఏం చెప్తున్నారు మీరు? ఆయన ఇలాగే పొడుపు కథల్లా మాట్లాడుతూ ఉంటారు. మంచి వాళ్ళని చెప్తున్నారు. అవును, నేను కొంచెం ఇలాగే మాట్లాడతాను. మాయ మాటలు చెప్పి మాయ చేయటం నాకు రాదండి. అవునవును, మీ అల్లుడు గారు కూడా ఇలాగే మాట్లాడతారు. బాగా సూటిగా మాట్లాడే మనిషి. కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. అస్సలు దాపరికం అనేది ఏదీ ఉండదు. అంతేగా? మీకు ఉన్న విషయం చెప్తాను వినండి. చూది బంగారందే కదా అని కంట్లో గుచ్చుకోలేం కదా. మీరు వివేకం కోల్పోకండి. ఇందాకటి నుంచి మీరేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఏ విషయం గురించి? మేము ఈ సంబంధం కలుపుకోవడం మంచిది కాదన్న మీ ఉద్దేశం? అది శ్రీనివాస్ గారు. నాన్న, ముందు కాఫీ తీసుకోండి. తీసుకోండి కాఫీ. ఐశ్వర్య తీసుకో. నేను తాగేది గ్రీన్ టీ అని తెలీదా వదినా? గ్రీన్ టీ ఉందా? అమ్మా, ఇది పల్లెటూరు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేదవాళ్ళు, నీలాగా శ్రీమంతులు కాదు. అలాంటివేవి ఇక్కడ దొరకవు. ఉన్నదాంతోటే అడ్జస్ట్ అవ్వాలి. అర్థమైందా? అడ్జస్టా? ఆ ఛాన్సే లేదు. అలాగైతే నాకేం వద్దు. ఇలా చెప్తే ఎలాగమ్మా? కలిసిపోవడం నేర్చుకోవాలి, లేదంటే వెళ్ళినింట్లో కష్టమవుతుంది. ఏంటి దేవా, మీ చెల్లికి ఇంకా సంబంధాలు చూడట్లేదా? శివ పెళ్ళైన తర్వాత మా చెల్లి పెళ్ళి. నిజం చెప్పాలంటే అబ్బాయిని వెతకాల్సిన అవసరమే లేదు. తన కోసం చాలా మంది క్యూలో నిలబడుతున్నారు పెళ్లి చేసుకోవడానికి. అన్నయ్య, నాకు పల్లెటూరు అబ్బాయి లాంటి వాళ్ళు ఎవ్వరూ సెట్ అవ్వరు. నాకు సిటీ అబ్బాయే కావాలి. అందులోనూ ఫారిన్ అబ్బాయి అయితే ఇంకా బెటర్. అవునమ్మా, మీ లెవెల్కి పల్లెటూరాళ్ళెవరు సరిపోరు. ఏదైనా దూరం నుంచి తెచ్చుకోవాల్సిందే. ఎస్ అంకుల్, యూర్ రైట్. అబ్బా అన్నయ్య, చాలా చెమటలు పట్టేస్తున్నాయి. ఉక్కపోతగా ఉంది. కార్లో ఏసీ వేసుకొని కూర్చుందాం పదా. అది కాదమ్మా. అబ్బా పదన్నయ్య. పర్వాలేదు బాబు, మీరెళ్ళి కార్లో కూర్చోండి, మేము కార్డు ఇచ్చేసి వచ్చేస్తాం. రా. వదినా, మేం బయట ఉంటాం. అది మీరిందాకేదో మాకేదో చెప్పాలని చూశారు. బంగారం, సూది, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సూటిగా చెప్పండి. మేం పెళ్లి చేసి కేవలం కూతుర్నే కాదు, మా జీవితంలో భాగాన్ని ఇంకొకరింటికి పంపించాం.